పాలకొల్లు నియోజకవర్గ నిరీక్షణకు అతి త్వరలో తెరపడబోతోంది. 100 పడకలతో నూతన ప్రభుత్వాసుపత్రి భవనం ముస్తాబవుతోంది. వైసీపీ హయాంలో అటకెక్కిన పనుల్ని కూటమి అధికారంలోకి రాగానే మంత్రి రామానాయుడు పట్టాలెక్కించి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి నిత్యం వందల మంది రోగులు వస్తుంటారు. దాదాపు 25 గ్రామాల ప్రజలకు ఈ హాస్పిటల్ సేవలు అందిస్తోంది. అయితే ఎప్పుడో చేపట్టిన నిర్మాణం కావడంతో భవనం శిథిలావస్థకు చేరింది. 2019లో టీడీపీ అధికారంలోకి వచ్చాక 12,60,00,000 వ్యయంతో 100 పడకల కొత్త ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దాదాపు 80% పనులు పూర్తయ్యాయి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక నిర్మాణ పనులు అటకెక్కాయి. మళ్లీ కూటమి అధికారంలోకి రావడంతో మంత్రి నిమ్మల రామానాయుడు పెండింగ్ పనులపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ప్రభుత్వంతో పాటు సీఎస్ఆర్ నిధులు సమకూర్చి ఆసుపత్రి నిర్మాణ పనుల్లో వేగం పెంచారు. పాత ఆసుపత్రిలో సౌకర్యాలు సరిగా లేవని, కొత్త భవనం ప్రారంభమైతే ఇబ్బందులు తొలగిపోతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నూతనంగా కట్టిన గవర్నమెంట్ హాస్పిటల్ తొందరగా ఓపెన్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి మేము ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఇది శిథిలావస్థ అయిపోతుంది, పడిపోతుంది ఎక్కడికక్కడికి. ప్రజలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ట్రీట్మెంట్స్ అయితే బాగుంటుంది, అందరినీ కొంచెం అబ్జర్వేషన్ చేసి కొంచెం బాగా చేస్తారు. గర్భిణీ స్త్రీలు ఎంతో మంది వస్తున్నారు కదండి. మరి హాస్పిటల్ పాడైపోయింది, వర్షాకాలం వస్తుంది, మాకు సౌకర్యం లేదండి ఇక్కడ. అలాగే కొత్తగా హాస్పిటల్ ఓపెన్ చేశారు కదా, తొందరగా ఓపెన్ చేస్తే గర్భిణీ స్త్రీలకి అందరికీ బాగుంటుందని. హాస్పిటల్ పాతైపోయింది కదండి, ఆ పాతైపోయిన గురించి కొంచెం ఇబ్బంది పడుతున్నామండి. ఇక్కడైతే ట్రీట్మెంట్ అయితే చాలా బాగుందండి. మాకు మాలాంటి లేబర్లకి చాలా ఉపయోగకరంగా ఉందండి. మరి అందుకోసం మేము కొత్త హాస్పిటల్లో తొందరగా షిఫ్ట్ చేస్తారని నేను అందరిని అడుగుతున్నానండి. ఈ హాస్పిటల్లో చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంది. కొన్ని ఏమో శిథిలావస్థలో ఉన్నాయి. నూతనంగా నిర్మించిన భవనం ఇంకా ప్రారంభోత్సవానికి రాలేదు. కొత్త బిల్డింగ్లో వెళ్తే ఇంకా బాగుంటుందండి. అది తొందరగా ఓపెన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. కొత్త భవనంలో అత్యాధునిక వైద్య సౌకర్యాలే కాదు, ప్రాంగణాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నారు. 1,50,00,000 రూపాయలు సుందరీకరణకే వెచ్చిస్తున్నారు. త్వరలోనే అన్ని సౌకర్యాలతో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని హాస్పిటల్ సూపరింటెండెంట్ చెప్పారు. ఏరియా హాస్పిటల్ పాలకొల్లు నందు ఓపీ డైలీ 300 to 350 మెంబర్స్ రావడం జరుగుతుంది. అలాగే ఐపీ కూడా 70 నుంచి 100 వరకు అడ్మిషన్స్ జరుగుతున్నాయి. పాత హాస్పిటల్ 50 బెడెడ్ అండి, కొత్త హాస్పిటల్ మాత్రం 100 బెడెడ్ హాస్పిటల్ అండి. మనం న్యూ బిల్డింగ్ కి వెళ్తే కనుక ఆర్థో సర్వీసెస్ అన్ని కూడా ఇక్కడికి వస్తాయి. సో డెఫినెస్ ని రూల్ అవుట్ చేయడానికి ప్రొసీజర్స్ అన్ని కూడా మన దగ్గరే జరుగుతాయి. మన వాళ్ళని తణుకు వరకు పంపించడం అవసరం ఉండదు. అంటే నూతన సేవలన్నీ కూడా మన కొత్త బిల్డింగ్ కి వెళ్ళిన తర్వాత రావడం జరుగుతుందండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. సామాన్య మధ్యతరగతి ప్రజలకు కూడా నాణ్యమైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టింది. పాలకొల్లు పట్టణంలో 100 పడకల హాస్పిటల్ నిర్మాణం అనేది పూర్తయింది. ఇంకా ప్రారంభోత్సవమే తరువాయి అన్న చందంగా ఉంది. అయితే ఈ ప్రారంభోత్సవాన్ని త్వరితగతిన చేసి తమకు వైద్య సేవలు అందించాలంటూ కూడా పాలకొల్లు వాసులు కోరుతున్నారు. కెమెరామన్ రమణతో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా.